అందరికీ నమస్కారం. నా పేరు నీలారపు రజిత. నేను ఆశా వర్కర్‌గా పనిచేస్తా. మా భర్త పేరు సతీష్. చంద్రపల్లి గ్రామంలో ఉంటాం మేము. అయితే మన ఇంట్లో కరెంట్ షాక్ పడితే ఆర్ఎంపీ డాక్టర్ యాదగిరి సతీష్‌కు ఫోన్ చేసిన. వచ్చిండు. వాళ్ళ భార్య ఏఎన్ఎం బసంత్ నగర్‌లో ఏఎన్ఎంగా పనిచేస్తదట. అయితే తీసుకొచ్చిండు. ఆమె అప్పుడప్పుడు వచ్చి మా దగ్గర ఇంజెక్షన్లు, ట్రీట్మెంట్లు చేస్తాంది. అంతకుముందు మొన్న నాకు జ్వరం వచ్చిందంటే కూడా ఆమెనే ఇంజెక్షన్ వేసింది. మా ఆమె ఇంజక్షన్ సతీష్కి వేసింది. అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు. వేసిన తర్వాత కింద పడిపోయాడు. ఏం కాదని చెప్పి ఆయన బండి మీదనే తీసుకొని పోయిండు. ఇక్కడికి పెద్దపల్లి హాస్పిటల్ తీసుకుపోయిండు. ప్రైవేట్ హాస్పిటల్కు వాడు డాక్టర్ లేడు. కరీంనగర్ ఏషియన్ హాస్పిటల్ మాదే అని చెప్పి ఆయననే తీసుకొని పోయిండు. మా వాళ్ళు వాళ్ళ అత్త అంటే కూడా మా చుట్టాలందరినీ అక్కడ ఉంచి మా ఇద్దరు తీసుకొని పోయిండు. పోయి 3 రోజులు ఉన్నాం. అక్కడ అసలు ట్రీట్మెంట్ ఏం చేయలేదు. చేతి ఎట్లున్నదని కూడా అడగలేదు. అక్కడ బీపీ చూసి జ్వరం చేసారు అంతే. దానికి చెప్పి అసలు ఏం చేయలేదు, ట్రీట్మెంటే చేయలేదు. ఇప్పుడు ఏఎన్ఎం బసంత్ నగర్లో ఉండే ఏఎన్ఎం ఇంజక్షన్ వేసిన శిరీష, ఆమె పేరు శిరీష, బసంత్ నగర్లో ఏఎన్ఎం గా పనిచేస్తాడట. అయితే కాకపోతే ఆమె ఇంజక్షన్ వేయాల్సిన అవసరం లేదు. వేసేటప్పుడు మీరు ఎందుకు ఇంజక్షన్ వేస్తారు, మీరు ఆగుర్రి అని అంటే కూడా వినకుండా వేసింది. అప్పటిదాకా మంచిగా ఉన్నాడు నా భర్త. ఇప్పుడు మొత్తం చేతి అసలు పనిచేస్తలేదు. కింద పడిపోతాడు ఊకే. అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు. 3 రోజులు ట్రీట్మెంట్ అక్కడ వేయించారు. 1,40,000 రూపాయలు తీసుకున్నారు. తీసుకొని మళ్ళా ఇక్కడ ఇంటికి వచ్చినాం. మేము ఇంటికి పంపించారు. అది ఏమైంది చేతులు అని అడిగితే అదేం సపోర్ట్ చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరి ఏంది ఇట్లా చేతి పని చేస్తలేదు అని అంటే ఇంకా సర్జరీ చేయాలి, ఇంకా 2 లక్షలు ఇస్తే తీసుకుపోయి మళ్ళీ సర్జరీ చేస్తాం అని అన్నాడు. మా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, ఆ ట్రీట్మెంట్ చేయలేదు, మా డబ్బులు మాకు అన్నందుకు అనవసరంగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తాడు. ఈ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం శిరీష ఇంజక్షన్ వేయడం వల్లనే ఇప్పుడు ఇదంతా జరిగింది నా భర్తకి. ఈ విషయం మీద కలెక్టర్ సార్కి మరియు డిఎంఓ సార్కి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. దయచేసి ఏఎన్ఎం శిరీష మీద, సెకండ్ ఏఎన్ఎం శిరీష మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే సెకండ్ ఏఎన్ఎం మనకి ఇక్కడ కాదు, బసంత్ నగర్ ఈడ మధ్యలో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంది. ఏఎన్ఎం ఇక్కడ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె ఏ ఇంజక్షన్ వేయడం వల్లే నా భర్తకి ఇట్లా అయింది. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికి. చంద్రపల్లి గ్రామంలో రజిత సతీష్కు సంబంధించి దంపతులకు సంబంధించి మరి కొంతమంది ఆర్ఎంపీలు డబ్బులకు కార్పొరేట్ హాస్పిటళ్ళు ఆశ పెట్టడంతో ఆ డబ్బులకు ఆశపడి ఈరోజు ఇటువంటి పేషెంట్లకు అన్యాయం చేస్తున్నారు. సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఈరోజు లక్షలు వసూలు చేయడం అనేది ఇది ఎట్లా న్యాయం అని చెప్పేసి కూడా మేము ఈరోజు అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒక ఏఎన్ఎం ఈరోజు ఆ ఊర్లో చేయడం అనేది ఎట్లా కరెక్టు? మరి దాని మీద కూడా మరి అధికారులు కూడా స్పందించాలి. అది చాలా తప్పది. కాబట్టి అది ఆ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాళ్ళు విధులు నిర్వహించడం అనేది కరెక్ట్ కాదు. మరి వెంటనే అధికారులకు ఈరోజు వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి డిఎంహెచ్ఓ గారికి, అదే రకంగా గౌరవ కలెక్టరేట్ లో కూడా ప్రజావాణిలో కూడా ఈరోజు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద మరి అధికారులు వెంటనే సత్వరం విచారణ జరపాలి. మరి ఏం జరిగింది ఏంటిది అనేది కూడా విచారణ జరపాలి. ఆయనకు పూర్తి స్థాయిలో ఈరోజు వారికి సహకారం అందించాలని చెప్పేసి కూడా మేము కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈరోజు కొంతమంది ఆర్ఎంపీలు ఆ రకంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళకున్న టెన్షన్లో పాపం మరి స్థానికంగా ఆర్ఎంపీ ఉన్నారని చెప్పేసి మరి దానికోసం వాళ్ళు పిలిస్తే ఈరోజు మా హాస్పిటల్ ఉందని చెప్పేసి కరీంనగర్కి తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మరి డబ్బులు కాశపడి చేస్తున్నట్టుగానే ఉన్నది. కాబట్టి ఇటువంటి ఆర్ఎంపీలు డబ్బులు కాశపడి అన్యాయం మరి పేషెంట్లకు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్న వాళ్ళ మీద అధికార యంత్రాంగం, మెడికల్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవాలి. వెంటనే మరి వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి తిరిగి డబ్బులు ఇప్పించాలి. మరి ఈ విషయాల మీద తప్పనిసరిగా మరి అధికారులు స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.